ఇదిగో నేను చెప్పినట్టు అంతా చేసి కరెక్ట్ గా నాకు కాల్ చేయి, నేను వెయిట్ చేస్తా అని మనోళ్ళు అనగానే నాకు అంతా గుర్తుంది అని ఇంకా రణవీర్ అంటూ ఇంకా ఆకాష్ని చెప్పినట్టే ఇంకా దాచాలనుకుంటాడు. అలాగే సెక్యూరిటీ లేని చోటే కార్ డ్రైవ్ చేసి ఇంకా ఆకాష్ని ఒక చోట పెట్టి అలాగే కారు దాయాలనుకుంటాడు. తన పక్కా ప్లాన్తోనే వెళ్తూ ఉంటాడు. అక్కడేమో ఆకాష్, అంజు, బుజ్జమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా రాత్రి పిల్లల్ని ఓదార్స్తూ ఉంటారు. ఏం కాదు, ఆకాష్ వచ్చేస్తారని చెప్పి అంటూ ఉంటారు. ఇదిగో మీరు పడుకోవాలి, తొందరగా నిద్రపోవాలి అని రాతోడు అంటూ పడుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా పిల్లలు వెళ్ళి నిద్రపడ సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా రాతోడు దగ్గర పిల్లల్ని పడుకోబెడుతూ ఉంటారు. అప్పుడు ఇంకా అమర్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాతోడు ఫోన్ తీసుకొని ఇదిగో డాడీ కాల్ చేశారు, సరేనా, ఇదిగో మీరు ఇంకా నిద్రపోవడం తెస్తే డాడీ సీరియస్ అవుతారు, పడుకోండి మీరు అని చెప్పి రాతోడు అంటే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంటారు. హలో సార్ అనగానే పిల్లలు పడుకున్నారు. రాతోడు అని అమర్ అనగానే ఇప్పుడే పడుకోబెడుతున్నాను సార్ అని రాతోడు అనగానే ఇదిగో పిల్లల్ని రాతోడు ఇదిగో యాదమ్కి అప్ చెప్పి నువ్వు తొందరగా హాస్పిటల్కి వచ్చాయి అని అమర్ అనగానే ఏంటి సార్ ఏమైంది అని రాతోడు అనగానే ఆకాష్ కిడ్నాప్ అయ్యాడు అని ఒకసారి అమర్ చెప్పగానే ఏంటి కిడ్నాపా అని చెప్పి రాతోడు కంగారు అరుస్తుంటాడు. ఇంకా పిల్లలు ఒకసారి షాక్ అవుతుంటారు. ఇంకా పిల్లల్ని చూసి ఇంకా ఏం తెలియట్టు సార్ ఏంటి సార్ ఏమంటున్నారు సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. నువ్వు తొందరగా వచ్చాయి అని అమర్ అనగానే సార్ సరే అని చెప్పి ఇంకా పిల్లలకి డౌట్ రావని చెప్పేసి ఇంకా రాతోడు నవ్వుతూ సరే వస్తానని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి రాతోడ్ ఎవరు కిడ్నాప్ అయ్యారు అని అంజు అనగానే ఏం లేదు అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటారు. ఏంటి డాడీ ఫోన్ చేశారు, ఎవరెవరిని కిడ్నాప్ చేశారు చెప్పండి అని ఆనంద్, బుజ్జం అడుగుతూ ఉంటారు. ఆకాష్ బాగానే కదా, ఏంటి చెప్పు అని అంజు అడుగుతూ ఉంటారు. ఆకాష్కి ఏం కావాలా, మా ఆర్మీకి సంబంధించిన కిడ్నాప్ చేశారు అంట, ఇదిగో డాడీ నన్ను అర్జెంటుగా ఆఫీస్ రమ్మని చెప్పి అంతే అని రాతోడు కవర్ చేస్తుంటాడు. నేను చెప్పు అని ఆనంద్ అనగానే నీకెందుకు అప్పుడు చెప్తాను, ఆర్మీ ఆపరేషన్ కోసం వెళ్తున్నాను, యాదమ్మ యాదమ్మ అని చెప్పి రాతోడు పిలుస్తుంటాడు. అప్పుడేంటే యాదమ్మ వస్తూ ఉంటుంది. ఏంటి రాతోడు అని యాదమ్ అనగానే ఇదిగో అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, నువ్వు పిల్లల దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకో అని రాతోడు అనగానే ఈ టైం ఎక్కడ వెళ్తున్నావు అని యాదమ్మ అనగానే ఏంటి నీకు చెప్పాలా, నీకు చెప్పిన మాత్రమే నువ్వు చెయ్యాలి, నీకు అనవసరం అని రాతోడు అంటూ ఇంకో పిల్లలు యాదమ్మ మీకు తోడుగా ఉంటుంది, మీకేం భయం లేదు, నేను తొందరగా వచ్చేస్తాను, బాయ్ పిల్లలు అని చెప్పి ఇంకా రాతోడు అంటూ ఇంకా వెళ్తూ యాదమ్మ చూస్తూ ఉంటాడు. ఇగో చూడు పిల్లల్ని విడిచి ఎక్కడికి వెళ్ళకు, రాతోడు అనగానే ఇంత రాత్రిపూట నేను వెళ్తాను, నాకేం పని, యాదమ్మ అనగానే ఏం పని ఉన్నా వెళ్ళొద్దని చెప్తున్నా, నేను తిరిగి వచ్చే వరకు పిల్లలతోనే నువ్వు ఉండు సరేనా అని చెప్పి ఇంకా రాతోడు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా యాదమ్మ అలా చూస్తుంది. దాని పక్క నుండి బుజ్జమ్మ, అంజు అలా ఆకాష్ కంగారు పడుతుంటారు. రాతోడు ఎంత అర్జెంట్ ఎక్కడ వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది అని యాదమ్మ డౌట్ వస్తూ ఉంటుంది. పిల్లలు కూడా డౌట్గా ఉంటారు. ఏంటి ఏం చూస్తున్నారు, పడుకోండి అని యాదమ్మ అనగానే పిల్లలు పడుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే నిద్రపోతుంటారు. అనుకున్న విధంగా ఇంకా అమ్మ సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు, చెక్ చేస్తూ ఉంటాడు. అసలు కిడ్నాప్ ఎలా చేశారు, ఎవరు చేశారని చెప్పి డౌట్ పడుతుంటారు. అప్పుడే ఇంకా బాగి ఇంకా ఫైల్స్ తీసుకొని రావడం, తనే అమర్ తనే అని చెప్పేసి ఇంకా డాక్టర్ చూపిస్తూ ఉంటారు. ఇంకా అమర్ డౌట్గా మొత్తం అంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా మొత్తం అంతా గమనిస్తూ ఉంటారు. ఎవరు వీడు, అసలు కొంచెం అటు ఇటుగా రణవీర్ లాగా ఉన్నాడే, ఫేస్ కనిపించేలాగా విజువల్స్ ఉన్నాయా అని అమర్ అంటూ ఫార్వర్డ్ చేయండి అంటూ ఉంటారు. సరే అని చెప్పి సీసీ ఫుటేజ్ చూపించి అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఫీజ్ చెయ్యి అక్కడ అని అమర్ అనగానే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. ఇంకా అమర్ అనుమానం నిజమవుతుంది, వీడైనా కిడ్నాప్ చేసింది అని అమర్ అనగానే అతను మీకు తెలుసా అని డాక్టర్ అంటూ ఉంటారు. తెలుసు, ఇదిగో ఇంకా ఉన్న విజువల్స్ చూపించండి అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటారు. ఎలాగైతే రణవీర్ బాబుని కిడ్నాప్ చేసిన మొత్తం అంతా చూస్తూ ఉంటారు. ఇంకా అమర్ ఇంకా మెల్లిమెల్లిగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. అసలు మీ అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశాడు అని డాక్టర్ అనగానే కనుక్కుంటా, వాడు ఎక్కడ తీసుకురాడే నేను కనుక్కుంటా అని అమర్ అనగానే ఇదిగోండి తొందరగా తీసుకురావాలి, గంట ముందే ఇంజక్షన్ చేశాను అంటే మీకు ఇంకా 9 గంటలు మాత్రమే ఉంది అని చెప్పి డాక్టర్ అనగానే అమర్ని టైం తీసుకుంటూ ఉంటాడు. బాబుని కాపాడి హాస్పిటల్ తేవాలి అని డాక్టర్ షూర్ బాబుని నేను టైం తీసుకొస్తా అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటారు. అక్కడేమో మనోహరి పార్కింగ్ దగ్గర టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ అమర్ ఏమో ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. రణవీర్ నేను చెప్పినట్టు అసలు స్లమ్ ఏరియాకి వెళ్ళలేదా, మెయిన్ రోడ్కి వెళ్ళారనుకో పోలీసు దొరికిపోతాడు అని చెప్పి మనోహర్ అదేమని భయపడుతుంది. బాగి చాలా ఆవేశంగా వస్తూ ఉంటుంది.
ఇంకా మనవరు బాగిని చూస్తుంటే ఏం తెలియటో అమ్మాయికి మంచిగా గమనిస్తుంది. బాగి చాలా కోపంగా వస్తూ ఉంటుంది. మనవరు కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి కోపంగా వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి బాగా అనగానే ఏం లేదు ఊరికే నుంచున్నా అని చెప్పి మనం అనగానే ఏంటి నువ్వు నాకు ఫోన్ చేసి ఏమన్నావు ఆకాష్ ప్రీవియస్ రిపోర్ట్ తెమ్మని చెప్పి అన్నావు కదా అని బాగా అవును తెమ్మన్నారు చెప్పాను అని చెప్పి మన మాటలకి లాగి పెట్టి ఇంకా బాగా కొడుతూ ఉంటుంది. నన్నే కొడతావా నీకు ఎంత ధైర్యం అని మనం అనగానే నువ్వు చేసిన పనికి కొట్టగా చంపే బాగి అంటుంది. నేనేం చేశా అని మనోరు అనగానే ఆకాశ్ కిడ్నాప్ చేసిన రణవీరేగా అని బాగి అన్న మాటలకి మనోరు షాక్ అయిపోతూ ఉంటుంది. అనుకున్న విధంగా రణవీర్ ఇంకా ఆకాశం తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇగో వారి హెల్ప్ చేసి నువ్వే కదా అని బాగి నిలదీస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బాగి పిచ్చి పట్టిందా నీకు? అయినా వాడికి నేను సాయం చేస్తాను అని మనగానే అప్పచెప్పుకో అంతా నువ్వే చేసావు అని బాగి అరుస్తుంది. నీ గురించి నాకు తెలియదా ఏంటి? నువ్వు వెళ్ళింది కోల్కతా కాదు కాశ్మీర్కి అని బాగి అన్న మాటకి మన షాక్ అయిపోతుంది. తన కూతురు దొరికింది చెప్పేసి కాశ్మీర్ వెనకాల నువ్వు దొరికిపోకూడదని చెప్పి వెళ్ళావు కదా, అక్కడి నుండి రణవీర్తో నువ్వు తిరిగి వచ్చావు కదా. ఇదిగో నీ కూతురి కోసం ఆకాష్ని కిడ్నాప్ చేయమని నువ్వే రణవీర్కి ప్లాన్ ఇచ్చావు కదా అని బాగా ఒకటో చెప్తోంది. ఇంకా మనం షాక్ అయిపోతుంది. ఇదిగో ఆయన మెడిసిన్ కోసం బయటకు వెళ్ళగానే నువ్వు రణవీర్ని పంపావు కదా, ఆకాష్ దగ్గర ఉన్న నన్ను రిసెప్షన్ పంపించావు కదా. గో రణవీర్ లోపల పిలిచి ఆకాష్ని ఎత్తుకెళ్ళేలా చేసావు కదా, ఇదే కదా జరిగింది అని బాగి అనగానే నిజంగా పిచ్చి పట్టింది బాగి, అందుకే పిచ్చి పిచ్చిగా పోతున్నావు అని మనం అనగానే పిచ్చి పట్టింది నాకు కాదు నీకు, రణవీర్తో కలిసి పిచ్చి పిచ్చి పనులు నువ్వు చేస్తున్నావు కదా. ఈరోజు ఆకాష్కి ఏమన్నా జరిగిందో నీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి బాగి ఇంకా మనకు వార్నింగ్ ఇస్తుంటది. ఆయనకి నీ గురించి మొత్తం అంతా నేను చెప్పేస్తాను, సాక్ష్యాలు ఆధారాలు లేవనుకుంటున్నావేమో, నేను తగలపడ్డాకి నా దగ్గర అన్ని రెడీగా ఉన్నాయి అని బాగా మాటకి మనం షాక్ అవుతుంటుంది. ఏంటి రెచ్చిపోతున్నావు? నేను కరుణిస్తే నువ్వు తిరిగి వచ్చిన దానివి, నేను దయచేస్తే ఇంట్లో ఉంటున్న దానివి, నువ్వు నా భిక్ష మీద బతుకుతున్న దానివి, నాకే నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా? మర్చిపోయావా? నేను తలుచుకుంటే నేను ఈరోజు ఇంట్లో పంపించేయగలను అని మన మాటలకి తలుచుకో. ఇగో నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకో. గో నేను ఏమీ మర్చిపోలేదు మనోహరి, నాకు అన్నీ గుర్తున్నాయి. గో నేను ఇంట్లో వెళ్ళిపోవడం కారణం నువ్వే అని చెప్పేసి నాకు ఎప్పుడో తెలుసు అని భాగ్యంగా మళ్ళీ మనం షాక్ అవుతుంది. నువ్వు కనిస్తే నేను తిరిగి రాలా, నీ దయ వల్ల నేనే ఇంట్లో ఏముండట్లా, నీ భిక్షం పైన నేనేం బతకట్లేదు, నేను తిరిగి రావాలని చెప్పి అనుకున్నాను కాబట్టే నేను వచ్చాను, ఇంట్లో ఉండాలి అనుకున్నాను కాబట్టే నేను ఉంటున్నాను. ఇదిగో అయినా నా ఇంట్లో నా భర్త నా పిల్లలతో నేనుండ, నీ భిక్ష ఏంటి? ఇదిగో నువ్వు చేసిన పాపాలు అన్నిటినీ లెక్క కట్టి వడ్డీ సహా నీకు నేను తిరిగి ఇవ్వడాకే నేను రెడీగా ఉన్నాను అని బాగి వార్నిస్తుంది. తొందరలోనే నీ స్టోరీకి ఎండ్ కార్డు పెట్టపోతున్నా అని బాగి అని మాటకి మనోహర్ మళ్ళీ షాక్ అవుతుంది. నీ పని అయిపోయింది మనోహరి అంటూ ఇంకా బాగి ఇంకా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అమర్ వస్తూ ఉంటాడు. అమర్ రావడం బాగి మనోహర్ గమనిస్తూ ఉంటాడు. అమర్ కంగారు వస్తూ ఉంటాడు. బాగి ఇంకా అలాగే సైలెంట్ అయిపోతుంది. ఇంకా చూస్తుంది బాగి ఇప్పుడు ఎలాగుంది నీకు అని అమర్ అనగానే ఓకే అండి, సీసీ ఫుటేజ్ చూసారా, కిడ్నాప్ చేసింది ఎవరు తెలిసిందా అని బాగి అనగానే తెలిసింది అని అమర్ అనగానే ఎవరు అని బాగా అడుగుతుంది. ఇంకెవరు రణవీర్ అని చెప్పి అమర్ అన్న మాటలకి మనోహర్ షాక్ అవుతుంది. ఇంకా బాగి చాలా కోపంగా మనోహర్ని చూస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ భయపడిపోతూ ఉంటుంది. వాడు హాస్పిటల్లో చేసింది అంతా సీసీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయింది అని అమర్ అనగానే వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారా అని చెప్పి బాగి అడుగుతుంది. రణవీర్ ఒక్కడే పని చేశాడు అని చెప్పి నాకు తెలిసి చాటకొని వాడు వైఫ్ అని హెల్ప్ చేసిందేమో అని అమర్ అనగానే అవును, వాడు వైఫ్ లేకుండా రణవీర్ ఏ పని చేయడు. గోండి రణవీర్ ప్రతి ప్లాన్ వెనక నుండి వాళ్ళ భార్య సపోర్ట్ చేస్తుందేమో అని చెప్పి ఇంకా బాగి అంటుంది. అవును అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. సరే నేను వెళ్తాను అని చెప్పి అమర్ అనగానే నువ్వు ఇంటికి అంటూ ఉంటాడు. నేను ఇంటికి ఏం చేయాలండి అని బాగి అంటుంది. నువ్వు జాగ్రత్త ఇంట్లో ఉండు అని చెప్పి అమరంగా లేదు నేను అక్కడ ఉండలేను, ఆకాశం నేను మీతో పాటు వెతుకుతానండి, ఆకాశం తిరుగుతాడా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏం తిరగడు, నేను రాత్రి కూడా రమ్మన్నా రాత్రి వస్తున్నాడులే అని చెప్పి అమరంగానే సరే నేను వస్తాను అని చెప్పేసి మనం అంటుంది. నువ్వేమో వద్దులే నువ్వు ఇంట్లో ఉండు అని చెప్పి అమరంగా లేదు లేదు నేను వస్తానని చెప్పి మనర్ ఫోర్స్ చేస్తుంది. ఆయన చెప్పినారుగా
నువ్వు ఇద్దు అంటున్నానుగా అని బాగి అడగానే ఇంకా మనోజ్ సైలెంట్ అయిపోతుంది. అనుకున్న విధంగా అమర్తో బాగి వెళ్తూ ఉంటది. ఈ దళితుడు సీసీ చెక్కాడు, నేనేమో అంటే సమ్ల ఏరియాలో ఉండమన్నాను, వాడు అసలు ఎక్కడ ఏంటో దొరికిపోతాడు ఏంటని చెప్పి మనోజ్ భయపడుతూ రణవీర్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకొకసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. నేనేగా చెప్పాను స్విచ్ ఆఫ్ చేసుకోమని, కొత్త నెంబర్తో కాల్ చేశాక నా పరిస్థితి ఇంతేనేమో, ఏమవుతుందో ఏంటో అని మనోజ్ భయపడుతుంది. అనుకున్న విధంగా రణవీర్ ఒక చోట ఆగి ఆకాష్ ఇంకా తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా అమర్ బాగి అదే పని వెతుకుతూ ఉంటారు. నా కూతురు అప్ చెప్పే బంగారు బాతు నువ్వేరా, అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆకాశం చూస్తూ రణవీర్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్ని ఒక చోట పార్క్ చేయాలి అని చెప్పి అంటూ రణవీర్ ఇంకా డోర్ వేసేసి ఇంకా కార్ తీసుకుని ఒక చోట సీక్రెట్ గా పార్క్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. అమ్మర్ అలాగే బాగి అదే పనిగా రణవీర్ ఎటు వెళ్ళాడని చెప్పి చూస్తూ ఉంటారు. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. యాదవ్ మేము అదే పని నిద్రపోతుంది, మనకి ఏం చేయాలి అర్థంగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రణవీర్ కాల్ చేసేదాకా నేను వెయిట్ చేయాలి, అసలు ఎక్కడున్నాడో ఏంటో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అదే పనిగా మనోజ్ తిరగడం యాదవ్ చూస్తూ ఉంటుంది. కానీ తను నిద్రపోతూ ఉంటుంది. మనోజ్ అదే పని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదే ఇంకా సేఫ్ ప్లేస్, నన్ను ఎవరు కనుక్కోలేరులే అని చెప్పి రణవీర్ అనుకుంటూ కార్ షార్ట్ పెట్టి మళ్ళీ కామ్గా వెళ్ళిపోతూ ఉంటారు. పోలీసులు మొత్తం వచ్చిన వాళ్ళు అందరూ అదే పని చెక్ చేస్తూ ఉంటారు. మనకి ఏమో టెన్షన్ ఎక్కువైపోతుంది, ఏంటి రణవీర్ ఎక్కడున్నాడు ఏంటో అనుకుంటుంది. అమర్ అలాగే బాగా ఇంకా రాత్రంతా అదే పనిగా వెతుకుతూ ఉంటారు. యాదమ్మ పిల్లలు నిద్రపోతూ ఉంటారు. ఇంకా రణవీర్ అనుకున్న విధంగా కార్ పార్క్ చేసి మెల్లిగా వస్తూ ఉంటాడు. ఇంకా బాగా చాలా కంగారు పడుతుంది, ఆకాష్కి ఏమైందో ఏంటో అసలు ఎలా నుంచి అనుకుంటారు. కరెక్ట్ గా రణవీర్ వెళ్ళే చోటే ఇంకా బాగి అమర్ కూడా అటువైపు వెళ్తూ ఉంటారు. రణవీర్ అప్పుడు అటువైపు వస్తూ ఉంటాడు. ఇంకా అమర్ అదే పని టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటారు. రణవీర్ కూడా గమనించడు, అలాగే అమర్ బాగి కూడా రణవీర్ గమనించడు. నైట్ అంతా వెతికాము, అసలు ఆకాష్ గురించి తెలియలేదు. ఆయన 2 గంటలు ఆకాష్కి ఇంజక్షన్ ఇవ్వాలి, లేకపోతే ఎలాగండి అని బాగా భయపడుతుంటది. కనిపెడతాంలే, ఏదో ఒక దారి దొరుకుతుంది, ఎలాగైనా టైంకి ఇంజక్షన్ ఇస్తాంలే అని చెప్పి అమర్ ధైర్యం చెప్తుంటాడు. అప్పుడు ఇంకా ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి రాత్రి చెప్పు అని అమర్ అనగానే, అంటే సార్ రణవీర్ వెహికల్ కనపడింది, నేను లొకేషన్ పెడతాను రండి అని చెప్పి రాత్రి సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఏమైందండి బాగి అనగానే, రణవీర్ వెహికల్ దొరికిందంట, మనకి వెళ్తున్నాము పద అని చెప్పి అమర్ అనగానే ఇంకా బాగి అమర్ కంగారంగారుగా అక్కడ లొకేషన్కి వెళ్తూ ఉంటారు. ఇదే అని చెప్పి రాత్రి చూపిస్తుంటారు. ఆకాష్ ఆకాష్ అని చెప్పి బాగి ఇంకా కార్ డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అమర్ మొత్తం చెక్ చేస్తుంటారు. చా అని చెప్పి అమర్ అప్సెట్ అవుతూ ఉంటాడు. ఇంకా బాగా ఇంకా భయపడుతూ ఉంటుంది. ఏమండి అని భాగ్యంగానే రాథోడ్ బాబు ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటాడు. వెతికాను సార్, అసలు ఏ క్లూ లేదు అని ఎస్ఐ అంటూ ఉంటారు. నైట్ రణవీర్ ఆకాష్ బాబుని ఈ వెహికల్లో తీసుకొచ్చారు సార్ అని చెప్పి రాథోడ్ మొత్తం చెప్తూ ఉంటాడు. బాబుని ఎక్కడో దాచేసి వెహికల్ ఇక్కడ వదిలేశాడు సార్ అని చెప్పి రాథోడ్ అనగానే, రణవీర్ ఆకాష్ని ఎక్కడ తీసుకెళ్ళండి, హాస్పిటల్ నుండి ఈ వెహికల్ తీసుకొచ్చాడు కదా బాగి అనగానే, ఈ వెహికల్ బాబుని ఇంకో వెహికల్లోకి షిఫ్ట్ చేశాడేమో సార్ అని, ఆ వెహికల్లో వేరే ప్లేస్కి వెళ్ళాడేమో సార్ అని చెప్పి ఎస్ఐ అన్నమాటకి, ఈ వెహికల్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది, ఎంత నైట్ అయినా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి కదా, అంటే ఆకాష్ని వేరే వెహికల్ షిఫ్ట్ చేశాడు అనుకోండి, ఎవరిని చూసే అవకాశం కూడా ఉంది కదా. ఇంకా అమర్ డౌట్ వస్తుంది, అంటే రణవీర్ అంత రిస్క్ ఏం తీసుకోవడం అమర్ అనగానే, అయితే రణవీర్ ఈ చుట్టుపక్కల బాబుని దాచాడేమో అని రాతో డౌట్గా చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ బాగి ఇంకా అలాగే అటు ఇటు గమనిస్తూ ఉంటారు. ఇంకా రాతో చెప్పినట్టు ఒక దగ్గర పెట్టాడేమో అని చెప్పి అమర్ కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ గారు డౌట్గా చూస్తూ, సార్ ఈ ఏరియాలో పాడుపట్ట ఫ్యాక్టరీ, మూసిన సినిమా థియేటర్, ఇంకా సగం కన్స్ట్రక్షన్లో అయిపోయిన ఒక బిల్డింగ్ ఉంది సార్ అనగా కానిస్టేబుల్ చెప్పి ఆ ప్లేస్ని వెతకమని చెప్తాను ఎస్ఐ అనగానే, ఏముండదు ఆ ప్లేస్లో వెతుకుతామని చెప్పేసి రణవీర్ ఈజీగానే గెస్ట్ చేస్తారు కాబట్టి ఆకాష్ని అక్కడ దాచిపెట్టాడు అని చెప్పి అమర్ గెస్ట్ చేస్తూ, నేను గెస్ట్ చేయని ప్లేస్లోనే వాడు దాస్తాడు అని చెప్పి అమర్ ఇంకా డౌట్ పడుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏ ప్లేస్ ఉన్నా చెప్పు అని చెప్పి అమర్ అనగానే, సార్ ఇక్కడ చాలా చిన్న చిన్న గల్లీ రోడ్లు అలాగే స్లమ్ ఏరియాస్ ఉన్నాయిగా, అక్కడ దాచాడేమో అని రాత్రి అంటూ ఉంటాడు. అంటే మనం గెస్ట్ చేయని చోటే ఉంటాడు, మనం అక్కడికి వెళ్ళి చూడని చెప్పి అమర్ అంటూ, నువ్వు ఇంటికి వెళ్ళిపో బాగి అని అంటూ ఉంటారు. లేదు నేను ఇంటికి ఉండలేను, నేను వస్తాను అని చెప్పి బాగి అనగానే, లేదు ఇప్పటికీ నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు కదా, అంజు వాళ్ళు చాలా కంగారు పడుతుంటారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అమర్ అంటూ ఉంటారు. ఇంకా బాగి మనం చాలా కంగారు పడుతుంది, నేను ఇంటికి మాత్రం వెళ్ళి ఏం చేస్తాను, నేను మీతో పాటు వస్తాను చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా అమర్ డౌట్ పడుతుంటారు, మనం ఎక్కడైతే గెస్ట్ చేయమో నాకు తెలిసి రణవీర్ అక్కడే దాచుంటాడు అని చెప్పి అమర్ డౌట్ పడుతూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళి మన ఇద్దరం పద రాతాడని చెప్పి అంటూ ఉంటారు. బాగి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అమర్ ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా బాగి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కట్టేసి పడిపోతుంటుంది.
నువ్వంటే ధైర్యంగా ఉంటుంది వెళ్ళు అని అమరంగానే అది కాదండి ఆకాష్కి అని భాగ్యంగానే ఇదిగో ఆగు ఆకాష్కి ఏం కాదు వాడిని సేఫ్గా తెచ్చే బాధ్యత నాది నా మాట విని వెళ్ళు అని అమర్ అని రాతోడు తీసుకెళ్ళు తన క్యాబ్ ఎక్కించి నువ్వు తొందరగా రా అని అమరగానే ఓకే సార్ అని మిస్సమ్మ పదండి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు కానీ బాగి వెళ్ళలేకపోతుంది ఇంకా ఏడుస్తుంది వెళ్ళు అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు ఇంకా బాగి ఏడ్చుకుంటూనే ఇంకా వెళ్తూ ఉంటుంది ఇంకా రాత్రి కూడా క్యాబ్ ఎక్కి వెనకాల వెళ్తూ ఉంటాడు సార్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువ మంది వెళ్ళి ఎత్తితే బెటర్ ఏమో అని ఎస్ఐ అంటూ ఉంటారు అమ్మని కావాల్సిన పడుతూ ఉంటాడు మరి కొంతమంది కౌన్సిలర్ రమ్మంటాను సార్ ఎస్ఐ అనగానే పోలీసులు వస్తే రణవీర్ అలర్ట్ అవుతారు కదా నా మనుషులు రమ్మని చెప్తాను వాళ్ళు అయితే రణవీర్ గుర్తుపట్టలేడుగా అని అమర్ అంటూ ఇంకా సరే అని చెప్పి ఫోన్ తీసుకొని తన మనుషులు కాల్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు అలాగే వాళ్ళకి చెప్తూ ఉంటాడు రణవీర్ పక్కన చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకెలాగైనా సరే నా కూతురు వాళ్ళు దక్కాలి అలాగే ఆస్తి కూడా రావాలి అని చెప్పి రణవీర్ ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అదే పని ఆకాశం చూస్తూ ఉంటాడు అక్కడ అమర్ అనుకున్న విధంగా తన మనుషులు కాల్ చేసి ఇంకా చెప్తూ ఉంటాడు